ధర్మం శాశ్వతమైన సూత్రమని, ఇది మానవులను ఇతర జీవుల నుంచి వేరు చేస్తుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ అన్నారు. నగరంలోని చిం దత్తనాథ క్షేత్రానికి వచ్చిన అవధూత దత్త పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ గురువారం కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ సచ్చిదానంద స్వామీజీ జిల్లాకు రావటం మనందరి అదృష్టమని పేర్కొన్నారు. స్వామి మరిన్నిసార్లు ఇక్కడికి వచ్చి భక్తులకు తమ ఆశీస్సులు అందజేయాలని ఆకాంక్షించారు. తాను 1995లో బెంగళూరు ఆశ్రమంలో ఉండి భజన కార్యక్రమాలు చేశానని, అప్పటి స్వామీజీ శిష్యులు జగదీష్ తనకు ఎంతో ఆప్తులని తెలిపారు. మరలా 30 ఏళ్ల తరువాత స్వామీజీని నేరుగా దర్శనం చేసుకునే భాగ్యం కలగటం ఆనందంగా ఉందన్నారు. దత్త ఆలయ అభివృద్ధికి ప్రభుత్వంతో పాటు తన వంతు కూడా పూర్తి సహాయ సహకారాలు అందజేస్తానని ఎమ్మెల్యే శంకర్ హామీ ఇచ్చారు. దత్తాత్రేయ భగవానుడి స్పష్టమైన రూపమైన దైవత్వానికి సజీవ ఉదాహరణ గణపతి సచ్చిదానంద స్వామీజీ అని పేర్కొన్నారు. 8 మహాసిద్ధులలో ప్రావీణ్యం పొందిన వ్యక్తిగా గుర్తించబడిన దత్తాత్రేయ అవధూత వంశానికి చెందిన ఈ గురువు అని తెలిపారు. ప్రాచీన వైదిక సంప్రదాయాలలో అత్యున్నత మార్గదర్శకులుగా స్వామీజీ పరిగణించబడతారని వివరించారు. అస్థిరమైన, స్వార్థపూరితమైన, అభిరుచి, పక్షపాతంతో నిండిన సంకుచితమైన ప్రయత్నాలలో తమ జీవితాలను ప్రజలు వృధా చేయవద్దన్నారు. మీరు బాధపడినా పర్వాలేదు, కానీ ఇతరులకు ఎలాంటి అసౌకర్యం, బాధ కలిగించకుండా మీ జీవితాన్ని గడపండి అని ఎమ్మెల్యే శంకర్ పిలుపునిచ్చారు. అనంతరం స్వామిని నమస్కరించి ఆశీర్వచనాలు తీసుకున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీకాకుళం గణపతి సచ్చిదానంద స్వామి వారు రావడం మనందరి అదృష్టం. వారి యొక్క దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉండాలని ఇప్పుడే ఆయన అభ్యర్థించడం జరిగింది. ముందు ఇంకా స్వామికి మరిన్ని ఎక్కువ సార్లు ఇక్కడికి రావాలని, ఇక్కడ ప్రజలందరికీ ఆయన ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ, నేను 1994-98 మధ్యలో బెంగళూరులో ఉండేటప్పుడు 95లో స్వామివారి బెంగళూరు ఆశ్రమంకి నేను వెళ్ళి 2 hours అక్కడ ఉండి భజన అన్నీ చేసుకొని అక్కడే ప్రసాదం స్వీకరించి నైట్ 8:30 వరకు అక్కడే ఉన్నాం. స్వామివారి శిష్యుడు జగదీష్ గారని మాకు జూనియర్ బీడిఎస్, ఆయన బీడిఎస్ డాక్టర్ చదువుతూ స్వామివారికి అత్యంత సన్నిహితులు కూడా. సో అది ఇప్పుడు 30 years అయింది. అది ఇప్పుడు స్వామివారికి చెప్పాను. ఇమ్మీడియట్గా పేరు నేను మర్చిపోయాను, మా తల్లి వారే చెప్పారు జగదీష్ అని. సో అది ఆ అనుబంధం మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్ళీ డైరెక్ట్గా దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది. సో నాకు చాలా ధన్యుడిని.